హాయ్ అందరికీ నమస్తే. మీ మడూరి వ్లాగ్స్కి స్వాగతం. నేను మీ రవీందర్ మడూరి. హైదరాబాద్కి అత్యంత చేరువలో ఉండి భక్తుల కొంగు బంగారం, శాంత స్వరూప, సంకల్ప సిద్ధి ప్రదాతగా వెలుగొందుతున్న శ్రీ చిర్యాల లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో షోడశ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 3వ రోజున ప్రధాన ఆలయంలో కొలువుదీరిన స్వామివారికి వేద పండితులు సప్తహారతులు ఇచ్చే వేడుక భక్తులకు చక్కని ఆధ్యాత్మిక అనుభూతినిచ్చింది. రండి, స్వామివారికి నిర్వహించిన సప్తహారతులు కనులారా వీక్షిద్దాం. అనంతరం యాగశాలలో తెలంగాణ రాష్ట్ర ల్యాండ్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ గౌడ్ చేతుల మీదుగా నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. రండి, పూర్ణాహుతి వేడుక చూద్దాం.
బ్రహ్మోత్సవ పూజల్లో భాగంగా స్వామివారిని మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, ధర్మకర్త శ్రీహర్ గౌడ్ దేవస్థాన సాంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయం ముందు వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన వేదికపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ గాయత్రి వేద విద్యా పరిషత్ ఆచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది. శ్రీ స్వామివారి తిరు కళ్యాణ విశేషాలను భక్తులకు వివరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు జరిగిన స్వామివారి తిరు కళ్యాణంలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణతో మార్మోగాయి. రండి, స్వామివారి తిరు కళ్యాణ వేడుక కనులారా వీక్షిద్దాం. నీవు తప్ప నిన్నే నేను శరణు ఎక్కడ ఉన్న ప్రతి భక్తుడు 2 చేతులు జోడించి మేము దీప మంత్రం చెబుతున్నాం అనండి. ఓం ఏది మరి అనటలే అనం జగజ్యోతి రూపాయై నమో నమః. ఆచార్య స్వాచార్యేభ్యో నమః. శ్రీ వైష్ణవేభ్యో మహాదేవదేభ్యో నమః. ప్రియ భగవద్ బంధువులారా, చీర్యాల నగరంతో భాగ్యనగరం అందరూ అనండి. ఓం చిత్తే విశ్వభావన నమస్తే అస్తు ఋషికేశ పురుష పూర్వజ చేతులను హృదయానికి అత్తుకోండి. సంకీర్తన సంకల్పం చెబుతూ ఉన్నారు. విని ఓం తత్పురుషాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి శ్రీ వైష్ణవేభ్యః నానాగోత్రేభ్యః నానానామేభ్యః వాసుదేవ పుణ్యాహవాచరమంత్రజం యజమానస్య మనసోత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యమః సంప్రదతేన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మన అంతరింద్రియ శుద్ధి, శ్రవణం, మననం, కీర్తనం, ఈ విధమైనటువంటి నవవిధ భక్తి తత్వాలతో అంతా కూడా పరమాత్మ పైన లగ్నం చేయండి. ఇప్పుడు స్వామి వారికి రక్షాబంధనము ప్రతిసారము అంటాం. రక్ష ఆధునికులకు ఒక్క మాట విన్నారా? పురుషుల స్త్రీలకే కంకణాలు కావు, గాజులు అంటారు. అదే ఈ కంకణం అయితే ఎవ్వరు ముట్టుకోరు, దెబ్బలు అసలే రావు. అవునా? కనుక ఇది గొప్పనా, ఇది గొప్పనా? ఇదే గొప్ప. కనుక
అదిగో నరసింహుడికి అందరి భక్తి కంకణం ఇది, భక్తి రక్ష అందిస్తున్నాము, మనకు అది రక్ష. బ్రహ్మోత్సవే కళ్యాణ మహోత్సవ అధికార సిద్ధ్యర్థం కౌతుకధారణాఖ్యం కర్మ కరిష్యే. రక్షిస్తుంది. ఎవరయ్యా మానవుడు పట్టుకున్నవాడు? ఒక్కడు మనకు దొరుకుతాడు. ఎవరు? రామో విగ్రహ అన్ని ధర్మాలు. అది అదుగో పెళ్లి కొడుకైన మన చీర్యాల నరసింహుడికి అమ్మవారికి రాలే కనపడు. ఎవరో ఒక భక్తుడు బంధువు, మన ప్రియమైన బంధువు నెరవేర్తే బ్రహ్మచర్య దీక్షలో ఉన్న నరసింహుడికి కనుక 16వ బ్రహ్మోత్సవంలో ఏదైనా ఆకలి, డబ్బులు, విగ్రహ శక్తి కావాలంటే చేతిలో ఉండబడేటువంటి ఇడా పిక్కడ చుట్టుకున్న అనేటువంటి నాడీత్రయాన్ని కొంచెం బంధించినట్టయితే ఆకలి కానీ దప్పి కానీ నిమగ్నం చేస్తాము. దానికి ఆ తర్వాత స్వామివారు నిద్రపోతున్నా, స్వామివారు నిద్రలేచినా ఏమిటి ఎప్పుడో నేను భక్తులు రక్షిస్తాను అని అన్నాను కదా, మరి నాకు ఈ కక్కడం ఎందుకు కట్టారు అంటే ఎప్పుడైనా సరే పెళ్లి చేసుకోబోతున్నావు కదా, అమ్మాయిని మాయలో పడిపోయి అమ్మాయిని ఏమైనా దూరం పెట్టుకుంటావా స్వామి అని అనే అనుమానాన్ని తీర్చడం కోసం కూడా మనం స్వామివారికి రక్షాబంధనం చేసాం. ఆ రక్ష భగవానుడికి రక్ష ఏమిటి? భగవానుడే మనకు రక్షకుడు కదా. అంటే మనలో ఉండబడేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని పరమాత్మకు అనుక్షణం పూర్తి చేయడం కోసం రక్షాబంధనం అనేటువంటిది చేయడం జరిగింది. తండ్రి యజ్ఞోపవీత ధారణ చేస్తాడు, అది విద్యాభ్యాసానికి సంకేతం. ఆ తర్వాత 14 రకాల విద్యలను ఆయన చదువుకుంటాడు. చదువుకున్న తర్వాత అన్ని ఆశ్రమాల్లోకెల్లా గృహస్థాశ్రమం శ్రేష్టమైంది కాబట్టి, పెళ్లి చేసుకుంటే సమాజం ఉద్ధరింపబడుతుంది కాబట్టి, బ్రహ్మ సృష్టిపై పారావారంగా కొనసాగుతుంది కాబట్టి రెండవ యజ్ఞోపవీతాన్ని స్వామివారి మామగారైనటువంటి సముద్రుడు వారికి ధారణ చేసి స్వామివారికి గృహ ఆధిపత్యాన్ని, గృహస్థాశ్రమ ఆధిపత్యాన్ని, అష్టైశ్వర్య ఆధిపత్యాన్ని నరసింహుడికి మన అల్లుడైన నరసింహుడి అటు 10 తరాలు 100 తరాలను తరింపజేసే ఆ గంగా నది అనుకోండి. ఇప్పుడు మన నరసింహుడికి పదార్థం అయంతే మధువర్గో మధువర్గో మధువర్గః వస్త్రాని వస్త్రాని దద్యాత్. ఇప్పుడు ఇక వస్త్రాలు
మధురమైనటువంటి నమస్కారం చేయండి. శరీరంలో ఉండబడేటువంటి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఆ తేనె పెరుగును కలిపి చేతులెత్తి నమస్కారం చేయండి. గోమాతాయై నమః, గోమాతాయై నమః, భూమాతాయై నమః. భూచరాత్ర ఆగమము కాదు, అది ఆచారం. సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే శ్రీకాంత విశ్వక్సేన విభీషణ్ ప్రభతి విమలేశ్వరే విమలే నారాయణీ శ్రీ మహాసంకల్పాన్ని అందుకోండి. నారసింహస్వామి వారికి ఉందేమో అని భయం, కానీ ఆ కుజుడికి గ్రహములలో ఆధిపత్యం ఇచ్చినటువంటి వాడు నారసింహం అనేటువంటి పేరు. క్రోధ, క్రోధ ఉత్కర్త, క్రోధ భావన, దేని మీద కోపం సమ్మిశ్ర పదార్థం కలపడమే భారతదేశం. విడదీయడం అనేది లేదు లేదు లేదు, కలపడమే. ఎన్ని వారాల నగలు, 7 వారాల నగలు, 7 అల్మారాల నిండా ఉన్నా లక్ష్మీ నరసింహ భగవానికి, లక్ష్మీ నరసింహ భగవానికి లక్ష్మీ భారతదేశ సంపద. నేను దూరంగా ఉన్నాను, నేను ముట్టుకోలేదు అనుకోకండి, అనండి. మమ మంగళ దేవతాయా, అమ్మవారి దగ్గరికి వచ్చేసింది. మన చేత పూజ అందుకుంటూ ఉంది. మరొక్కసారి అనండి, మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ. అమ్మవారి వైభవం, లక్ష్ముల వైభవం, జీవ్యాల నరసింహ వైభవం. ఆనందంగా బాగున్నాయా అమ్మా, బాగున్నావు బాగున్నావు అని 3 సార్లు అనండి. మీ మాంగళ్యాలకు అత్తుకోండి. అందరూ ఆడపడుచులు మీ మాంగళ్య రక్ష, జగత్ రక్ష, సర్వ కార్య రక్ష, ఆరోగ్య రక్ష, అన్ని రక్షలే అమ్మవారి అష్టలక్ష్మీ వైభవ లక్ష్యం. మూలలుగా దూరంగా ఉన్నా ఎక్కడ ఉన్నా అందరూ దర్శించండి, అనండి. మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా ఓం కమలే కమలాలయే ప్రసీద
ప్రసీద సకల సౌభాగ్యం సకల సౌభాగ్యం దేహి 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 ఓ జై జగత్ ప్రసూత్యై మహాలక్ష్మి మహాలక్ష్మి నమో నమః సత్పత్తతో ఓం. ఇప్పుడు నరసింహుడు మన చీర్యాల లక్ష్మీ తల్లికి చీర్యాల మహాలక్ష్మి తల్లి అనుగ్రహం విశ్వంతం పరమర్పణే ప్రియాదిగోహం భజామి ప్రహార పరమేశ్వరీ ఆంగల్యం ఫ్రెండ్స్, మన ఆలయాల్లో జరిగే పూజలు విశేషాలు ఆలయాల విశిష్టత మీకు తెలియజేయాలనే సంకల్పంతో నేను మీకు వీటిని చూపిస్తున్నాను. మీరు నా వీడియోలు చూస్తున్నారే కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు నా ప్రయత్నానికి ప్రోత్సహిస్తే నేను మున్ముందు మరిన్ని విషయాలు ఆలయాల్లో జరిగే కార్యక్రమాలు మీకు చూపిస్తాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులు శ్రేయభిలాషులకు షేర్ చేయండి. ఓం శ్రీ చీర్యాల లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యమం. చీర్యాల సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన నారసింహ పరబ్రహ్మ న భూతో న భవిష్యతి.